మనందరికీ కర్ణుడు మంచివాడుగా మాత్రమే తెలుసు. కానీ కర్ణుడు కొన్ని చెడ్డ పనులు కూడా చేశాడు. అవేంటో చూసినట్లయితే ఆ రోజు ద్వైత సభలో ద్రౌపదికి వస్త్రాభరణం జరగడంలో కర్ణుడి పాత్ర కూడా చాలానే ఉంది. ఆ రోజు ద్రౌపదిని అవమానిస్తూ దుర్యోధనుడు వచ్చి నా తొడపైన కూర్చో అని చెప్తాడు. అప్పుడు కర్ణుడు ఏం చెప్తాడంటే 5 భర్తలను పెళ్లి చేసుకున్నావు కదా, నువ్వు వేస్ట్ అని అంటాడు. నీ 5 భర్తలు కూడా దాసులయ్యారు కదా, ఇంకో భర్తని వెతుక్కో అని అయితే చాలా అవమానిస్తాడు ద్రౌపదిని కర్ణుడు. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే కర్ణుడు ఒకరోజు పులి అనుకుని అడవిలో తన బాణంతో అయితే ఒక ఆవునైతే చంపేస్తాడు. అది ఒక బ్రాహ్మణుడి ఆవు. ఆ బ్రాహ్మణుడు అయితే నువ్వు నా ఆవుని చంపేస్తావని చెప్పి ఆ కర్ణుడిని అయితే ఇలా శపిస్తాడు. నువ్వు ఎప్పుడైతే యుద్ధం మధ్యలో ఉన్నప్పుడు అతి కీలకమైన సమయంలో నీ రథం అయితే అందులో భూమిలో దిగిపోతుంది అని అయితే శపిస్తాడు. నీకు దీనికి బదులుగా 1000 గోవులను ఇస్తా అన్నా సరే ఆ బ్రాహ్మణుడు ఒప్పుకోడు. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.